హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లలిత బీసెట్టి అండి. ఈరోజు మా గార్డెన్లో వంకాయలు బరబాటిలు చూపిస్తున్నానండి. ఇంకా కొన్ని పువ్వులు కూడా నందివర్ధనాలు చూపిస్తున్నాను. ఈ వంకాయ మొక్కలు ఒక 4 మొక్కలు పెట్టుకుంటే చాలండి, మనకి ఈరంతా కూడా సరిపోతుంది కూరకి. వంకాయలు, బరబాటిలు, కాకరకాయలు మా పెరట్లో అన్నీ కూడా నేను ఆల్టర్నేటివ్ డేస్ తీస్తానండి. ఇలా తీస్తే మాకు కూరలకు సరిపోతున్నాయి. మా గార్డెన్లో మొక్కలకి బియ్యం కడిగిన నీళ్ళు, కిచెన్ వేస్ట్, కొంచెం కొంచెం గెత్తం కూడా వేస్తానండి. ఇవి ఫ్రెండ్స్, ఈ రోజుకి 5 వంకాయలు వచ్చాయండి. ఇప్పుడు బరబాటిలు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదండి. ఈ బరబాటిల్కి కూడా పెద్దగా మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదండి. నేనైతే 2 కంపలు గుచ్చాను. వీటికి అవి ఆ పక్కన ఫెన్సింగ్కి కంపలకి అవే చుట్టేసుకుంటున్నాయండి. పెస్టిసైడ్స్ వేయకపోవడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటాయి, కూరలు కూడా మంచి టేస్ట్గా ఉంటాయండి. ఇంకా కరివేపాకు కొంచెం తీసానండి. ఇదండి ఈరోజు వీడియో. 6 వంకాయలు, ఒక టమాటా, పూజకు కొన్ని పువ్వులు తీసానండి. యాజ్ యూజువల్గా కొంచెం కరివేపాకు తీసాను. బరబాటిలు మాత్రం కాస్త ఎక్కువే వచ్చాయండి ఎప్పటికన్నా. ఇవన్నీ బళ్ళు వచ్చేయండి అని చెప్తాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.